గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేమైతే హైదరాబాద్కి అయితే వెళ్తున్నాము. ఇక మేమైతే కార్ అయితే మాట్లాడేసుకున్నాము. మార్నింగ్ 6 కల్లా బయలుదేరాము. మేము చూడండి, మేము వెళ్తుంటే దారిలో అంతా మంచిగా కనిపిస్తుంది తెల్ల తెల్లగా. ఇక ఫుల్ చలి ఉండే ఆ రోజైతే. చిన్నునైతే స్కూల్‌కి అయితే పంపించలేదు. చిన్నుని కూడా తీసుకువెళ్తున్నాము. మళ్ళీ మేము వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి, ఇంతకీ మేమెందుకు వెళ్తున్నాము అనేదైతే నేను ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. చూడండి స్కిప్ చేయకుండా వీడియోని. ఇక మా చిన్ను అయితే పడుకున్నాడు. పొద్దున్నే లేపి పిల్లలిద్దరికీ కూడా స్నానాలు చేపించి, పిల్లల్ని రెడీ చేసి ఇక మేమైతే బయలుదేరిపోయామన్నమాట. చిన్ను పడుకున్నాడు దారిలోనే. పిల్లలతో జర్నీ చేయడం అంటే చాలా కష్టం. మా అత్తమ్మకు అప్పచెప్పి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము మేము. కానీ ఇక మళ్ళీ ఏడుస్తారేమో మమ్మీ డాడీ అని చెప్పేసి తీసుకువెళ్లాల్సి వచ్చింది. మార్నింగ్ ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని పిల్లలిద్దరిని ఫ్రెష్ అప్ చేయించి ఇక ఏమైనా టిఫిన్ చేసి పిల్లలకి తినిపిద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ మా ఆయన అన్నారు, ఇంత పొద్దునైతే వద్దు, మళ్ళీ పిల్లలకి కారు పడుతుందో లేదో వామిటింగ్ చేసుకుంటారు, ఇప్పుడే వద్దు, వెళ్ళే దారిలో ఎక్కడనైనా ఆగి టిఫిన్ చేపిద్దాంలే అని చెప్పేసి అన్నారు. ఇక మా ఆయన అలా అన్నాక ఇంట్లో టిఫిన్ అయితే ఏం ప్రిపేర్ అయితే చేసుకోలేదు. ఇక ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరాము మేము. మధ్యలో ఒక దగ్గర ఆగైతే టిఫిన్ అయితే చేసాము. రోడ్ మీద నుంచి వెళ్తుంటే చూడండి, రైట్ సైడ్ కి పువ్వులన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో కలర్ఫుల్ గా. చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ యెల్లో కలర్ పూలు అయితే వచ్చాయి, తర్వాత ఈ పింక్ కలర్ పూలు అయితే వచ్చాయి, తర్వాత ఇవన్నీ కూడా రెడ్ కలర్ లో అయితే వచ్చాయి. చాలా అంటే చాలా బాగా అనిపించింది పూలను చూస్తుంటే. ఇక మేము ఒక దగ్గర ఆగి టిఫిన్ అయితే చేసాము అని చెప్పేసి అన్నాను కదా, ఇక్కడే ఆగి టిఫిన్ అయితే చేసేసాము. ఇక్కడ మా ఆయన పక్కకు ఒక అన్నయ్య అయితే కూర్చున్నారు కదా, వైట్ కలర్ టీ షర్ట్ వేసుకొని. ఆ అన్నయ్యనైతే మా ఆయన వాళ్ళ క్లాస్మేట్. ఆ అన్నయ్యను కూడా తీసుకువెళ్తున్నాము మేము. ఇక పిల్లలిద్దరికి కూడా టిఫిన్ అయితే చేపించేసాము. చిన్నుకి ఒకటే ఇడ్లీ మాత్రమే తినిపించేసాము. ఎందుకంటే చిన్నుకి ఫుల్ అంటే ఫుల్ వామిటింగ్స్. అసలు కార్ అయితే అస్సలు పడలేదు వాడికి. పాపం చాలా అంటే చాలా నీరసం అయిపోయాడు. మా అమ్ముల తల్లి అయితే మంచిగా పడుకుంది కాసేపు. కానీ చిన్నుకైతే అలా కాదు, ఒకటే వామిటింగ్స్. అసలు ఎందుకు తీసుకువెళ్తున్నాము, ఇంటి దగ్గర అప్పచెప్పి వెళ్తే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మాకు ఫస్ట్ టైం. మేము తీసుకువెళ్తున్న ఈ కార్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళది, శిరీష వాళ్ళది. నేను చెప్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు, శిరీష మా ఫ్రెండ్ అని చెప్పేసి, వాళ్ళదే ఈ కారు. ఇక మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి అన్నాను కదా, వైట్ కలర్ టీ షర్ట్. ఈ అన్నయ్య పేరు అయితే శరత్. ఈ అన్నయ్యనే డ్రైవింగ్ చేస్తానురా, నేను డ్రైవర్ని అయితే మాట్లాడుకోకండి, నేను చేస్తాను డ్రైవింగ్ అని చెప్పేసి అన్నారు. అనుకోకుండా అన్నయ్య వేరే ఒక ఊరికైతే వెళ్ళారంట మ్యారేజ్కి. ఇక అక్కడనే లేట్ అయిపోయిందంట నైట్. అందుకని చెప్పేసి నిద్ర ఉంటుందో ఉండదో అని చెప్పేసి మళ్ళీ వేరే కార్ డ్రైవర్ని అన్నయ్యని మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఇక మేము వెళ్ళిన పని వచ్చేసి ఇదే అనమాట, ఆఫీసు. నావి సర్టిఫికెట్స్ రిజిస్ట్రేషన్ గురించి అయితే వెళ్ళాము మేము. నాది నర్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏఎన్ఎం నర్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక జిఎన్ఎం లో జాయిన్ అవ్వాలి అని అనుకునేసరికి మా చిన్ను అయితే నా కడుపులో పడ్డాడు. ఇక అది అలానే పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది అనమాట. ఇక ఇప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ జిఎన్ఎం లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి నేను హైదరాబాద్ దాకా రావాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు జూన్ లో అయితే ఉంటాయి అడ్మిషన్స్. ఇక జిఎన్ఎం చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేను. ఇక మనమైతే ఏది కూడా ముందైతే అనుకోవద్దు, అది అస్సలే అవ్వదు. అనుకోకుండా అన్ని చేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఏదైనా అనుకున్నామంటే అది పోస్ట్ పోన్ అవ్వుకుంటూ వస్తుంది. ఇక ఇప్పుడైతే ప్రజెంట్ నేను జిఎన్ఎం చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇక రిజిస్ట్రేషన్ చేయడం అయిపోయిన తర్వాత మేమైతే చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఫస్ట్ హాయ్ చెప్పిన అన్నయ్య పేరు వచ్చేసి హరీష్ అనమాట. అన్నయ్యకి తెలియదు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, అంటే నేను ఇలా వీడియోస్ చేస్తానని తెలియదంట. హాయ్ చెప్పన్నయ్య అని చెప్పేసి అంటే హాయ్ అని చెప్తున్నారు అన్నయ్య. చాలా ఫ్రీగా ఉన్నారు, చాలా సరదాగా మంచిగా మాట్లాడుకుంటూ వెళ్ళాము అందరం కలిసి. టైమే తెలియలేదు అసలు. సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము చార్మినార్ దగ్గరకు అయితే వచ్చాము. ఈ హోటల్లో అయితే చాయ్ అయితే తాగాము మేము. ఇరానీ చాయ్ చాలా అంటే చాలా ఫేమస్ అంట ఇక్కడ.
ఇక పిల్లలకు కొంచెం సేపు కిందనే షాపింగ్ అయితే చేసాము. చిన్ను ఆటో కావాలి అంటే ఆటో అయితే కొనిచ్చేసాము. ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నారు మా వాళ్ళు. ఇక బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న అన్నయ్య నేమ్ వచ్చేసి హరీష్, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ నేమ్ వచ్చేసి శరత్ అన్నమాట. ఇక చిన్నుకైతే ఆటో అయితే కొనిచ్చేసాము. ఇక మేము చార్మినార్ ఎక్కాము కదా, అది ఎక్కడానికి మేము పడ్డ తిప్పలైతే అంతా ఇంత కాదు, అసలు మామూలుగా లేదనమాట. మొత్తం క్రాస్గా ఉన్నాయి మెట్లన్నీ కూడా. ఎప్పుడెప్పుడు పైనకి ఎక్కుతామా అనిపించింది నాకు. పైనకి ఎక్కిన తర్వాత ఏముంటుందో అంత స్పెషల్ అని చెప్పేసి అనుకున్నా నేను, కానీ ఏం లేదు, నార్మల్గానే అనిపించింది నాకు. ఇక్కడ మనం ఎలగందులకి వెళ్తాం కదా, అక్కడ ఎలా ఉంటుందో కోట అలాగే అనిపించింది నాకు. మా ఫ్యామిలీ మేమందరం కలిసి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్కి. ఇక మేమైతే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవడానికి అయితే వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు అయితే మన స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళాలి. మెమోస్ అన్నీ కూడా తీసుకొని వెళ్తేనే అక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. లేదంటే ఏదో ఒకటి మర్చిపోయి వచ్చినా సరే మళ్ళీ ఎప్పుడైనా రండి అన్నీ తీసుకొని అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నా పక్కనున్న సిస్టర్ కూడా ఒక ఆమె స్టడీ సర్టిఫికేట్ ఏమో మర్చిపోయి వచ్చారంట. మేము చేయమంటే చేయము అని చెప్పేసి చెప్పేశారు వాళ్ళు. ఇక అన్నీ తీసుకువెళ్ళాల్సినవి తీసుకువెళ్ళకపోతే అలాగే చెప్తూ ఉంటారు. మనం ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఏదైనా కూడా ఏదైనా రిజిస్ట్రేషన్స్ గురించి వెళ్ళినా సరే ప్రతి ఒక్కటి మీకు కావాల్సినవి అన్నీ కూడా స్టడీకి సంబంధించినవి అన్నీ కూడా మంచిగా భద్రంగా దాచుకొని వెళ్ళండి. ఇక మేమైతే ఎక్కడమైతే అయిపోయింది కంప్లీట్గా. ఇక్కడైతే దిగేసాము. కింద అమ్మవారు అయితే ఉన్నారు. ఇక ఈ అమ్మవారిని కూడా దర్శనం అయితే చేసేసుకున్నాము. పొద్దున మేము ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా అనిపించింది అంత పొద్దున. ఇక మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చార్మినార్ దగ్గరకు అయితే వచ్చాము కదా, చాలా ఎండ అంటే చాలా ఎండ. అసలు పిల్లలు తట్టుకుంటారో లేదో అని చెప్పేసి అనిపించింది నాకు. ఎండలైతే చాలా అంటే చాలా కొడుతున్నాయి, స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ ఎండలు. అమ్మవారి దగ్గర ప్రసాదం అయితే పెట్టారు, శనగలు. ఇక మా ఆయన అవైతే తినిపిస్తున్నారు పిల్లలిద్దరికీ కూడా. ఒక పక్కకు కూర్చుండి ప్రసాదం అయితే తినేసాము. ఇక కాసేపు అక్కడే చార్మినార్ దగ్గరనే టైం అయితే స్పెండ్ చేసాము. చిన్ను ఫేస్ అంతా కూడా ఎలా అయిపోయిందో చూడండి, చిన్నగా అయిపోయింది అనమాట. పిల్లలకు జర్నీ అంటే అస్సలు పడదు, పిల్లలైనా పెద్దవాళ్ళమైనా అంతే. జర్నీ అంటేనే నీరసం అయిపోతూ ఉంటాం. ఇక అక్కడ వాటర్ మిలన్ అయితే తీసుకున్నాం, కట్ చేసి ప్లేట్లలో పెట్టేసి ఇస్తారు కదా, అవైతే కొనుక్కొని తినేసాము. అవి తినేసి ఇక ఇంకా కొద్దిసేపు అక్కడే టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి ఇక కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. సిటీలో నుంచి వచ్చేటప్పుడే ఎక్కడైనా ఆగి లంచ్ అయితే చేసేద్దాము అని చెప్పేసి అనుకున్నాము మేము, కానీ టైం వచ్చేసి 3:30 అలా అయ్యింది. ఇక మేము అక్కడ నుంచి రావాలి అని అంటే ఎలాగో టైం పడుతుంది కదా, మళ్ళీ స్కూల్ పిల్లల్ని కూడా వదిలిపెట్టే టైం అయితే అవుతుంది, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ ఆగి లంచ్ అయితే చేసేసాము. లంచ్ లో సైడ్ కి అయితే పాపడాలు అయితే పెట్టారు, అవే తిన్నాడు మా చిన్ను. అయితే అన్నం అయితే తినిపించలేదు, కొంచెం పెరిగేసి తినిపిద్దాము అని చెప్పేసి అనుకున్నాము. మళ్ళీ ఎక్కడ వామిటింగ్ అవుతుందో ఏమో అని చెప్పేసి తినిపించలేదు చిన్నుకి. మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు కారం అయితే తీసుకువెళ్ళాను, ఒక బాక్స్ లో కార పోసుకొని తీసుకొని వెళ్ళాను. మధ్యలో పిల్లలు ఆకలి అంటారు కావచ్చు, అదైనా తినిపిద్దాము అని చెప్పేసి తీసుకువెళ్ళాను. కానీ పాపం మా చిన్ను అవి కూడా తినలేదు. ఇక పొద్దున్న నుంచి పొద్దుకి వరకు కూడా ఏం తినలేదు పాపం మా చిన్ను. ఇంటికి వచ్చిన తర్వాత రైస్ పెట్టి పెరిగేసి అన్నం తిన్నపెట్టి కాసేపు ఆడిపించి పడుకోబెట్టేశాను. అక్కడ లంచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. ఇక ఇక్కడ మా అమ్ముల తల్లి అయితే చిట్టి చిలకమ్మ పెట్టు అని చెప్పేసి సతాయిస్తుంది వాళ్ళ డాడీని. పిల్లలు ఎటైనా వెళ్తే సతాయిస్తారు, ఇలాగే వామిటింగ్స్ అవుతూ ఉంటావి, పిల్లలకు జర్నీ అస్సలు పడదు అని చెప్పేసి మా ఆయన ఎటు కూడా తీసుకువెళ్ళరు మమ్మల్ని. నెక్స్ట్ ఇంగ్లీష్ సినిమాలు ఇద్దరు ఆడు కాలిగాడు ఆడు మేబీ కాలేడు పోతే పోవచ్చు. మన అందరూ ఒక దగ్గర ఉండి వీడియో
మేమైతే ఏం అడగక ముందే మా చిన్ను అయితే స్పెల్లింగ్స్ అన్నీ కూడా చెప్తూ ఉన్నాడనమాట. ఇప్పుడనే కాదు, మా చిన్ను ఇంట్లో ఖాళీ టైం దొరికినప్పుడల్లా చెప్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు వాడంతట వాడే చెప్తూ ఉంటాడు. ఇలా స్పెల్లింగ్స్ అన్నీ కూడా చెప్పడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని చెప్పేసి అయితే చెప్తున్నాడు మా చిన్ను. వెళ్ళేటప్పుడు లేట్గానే వెళ్తున్నాము అనిపించింది. ఇక ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం తొందరగానే వచ్చేసామన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. పిల్లలకి ఖాళీగా ఉన్న టైంలో ఏదో ఒకటి చెప్తూనే ఉండాలి. రైమ్స్ అన్నా లేకపోతే 1, 2, 3లు అన్నా ఏవైనా చెప్తూనే ఉండాలి. నేను చెప్పిన తర్వాత మళ్ళీ మా చిన్ను ఒక్కొక్కటి మళ్ళీ నాకు చెప్తూనే ఉంటాడు. చూడురా, మళ్ళీ వేలు పెట్టు. లేవా ఉంటాయి చూడు, వేసిన మధ్యాహ్నం పొద్దున రీఛార్జ్ చేసిన ఒకసారి చూడు, చెక్ చేయి. మైనస్ ఉండే మళ్ళీ రీఛార్జ్ చేసిన పొద్దున. లేకపోతే 100 ఇస్తే మళ్ళీ అడిగి 50 అంతే, 300 అవుతాయి. మేము కరీంనగర్కి వచ్చేసరికి టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7 అలా అయ్యింది. ఇక టీ అయితే తాగాము. ఇది లొకేషన్ వచ్చేసి బైపాస్. ఇక్కడ టీ చాలా బాగుంటుంది. దీన్ని ఏమో టీ అంటారు, నాకు గుర్తుకైతే లేదు, గుర్తుకొస్తలేదు ప్రజెంట్. ఇక్కడ టీ తాగేసి ఇక మేము రూమ్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా ఏంటంటే మధ్యలోనే ఎక్కడైనా ఆగి టీ తాగి వద్దామని చెప్పేసి అనుకున్నాము, కానీ ఇక అస్సలు కుదరలేదు. ఇక అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆగి ఇక్కడ టీ తాగేసి ఇక ఇంటికైతే వచ్చేసాము. ఇక ఇంటికి రాగానే మా చిన్ను బొమ్మలన్నీ కూడా టేబుల్ మెట్ పైన వేసుకొని మంచిగా ఆడుకుంటున్నాడు. ఆటో కొన్ని అయితే కొనుక్కున్నాడు మా చిన్ను. ఇక అవన్నీ కూడా టేబుల్ మెట్ పైన వేసుకొని ఆడుకుంటున్నాడు అనమాట. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.